దగ్గర సరదా వ్లాగ్స్. సో ఈ రోజు ఇక్కడ జల్దీ ఇప్పుడు వ్లాగ్ హాయ్ టు ఆల్ చెప్పండి. హాయ్ టు ఆల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి చెప్పుని ఎడిగొత్తున్నా అత్తమ్మ ఇంటికి వద్దురా పెద్దమ్మ ఇంటికి వద్దురా ఏదో ఒక క్లారిటీ అండి. అద్భుత వాళ్ళ అత్తమ్మ సామ్ వాళ్ళ పెద్దమ్మ. అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు పోతురు? బోనాలకి. గట్టి చెప్పాలమ్మా. బోనాల్లో సెలబ్రేషన్స్ కి పోతున్నాం. లస్కర్ బోనాలు కదా. సో ఇక్కడ హైదరాబాద్ మొత్తం బోనాలు అనమాట. సో మేము బి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే పోతున్నాం అంటే ఇప్పుడు అప్పుడు కాదు. పొద్దుగాల 8 గంటల నుంచి రెడీ అవుతున్నాం అంటే 8:30 నుంచి లేదు. ఇవాళ స్కూల్ కి ఇట పంపేలే అనమాట. ఈ రోజు సాటర్డే రోజు స్కూల్ కి ఇట పంపేయకుండా పొద్దుగాల వేసి పోదామని చెప్పి స్కూల్ డుమ్మ కొట్టి మరి ఇంటికాడ ఉంచి పొద్దు నుంచి రెడీ అంటే మేకప్లు అవి కాదు, అన్ని చదువుకుంటున్నాం. కస్టమర్స్ అని అదని ఇదని లేకపోతే ఇంట్లో ఎవరైనా చుట్టాలు రావడము అది ఏదో ఒకటి అయితేనే ఉంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. 5:30. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇప్పుడైతే ఆటో బుక్ చేసినాం. ఆటో వస్తుంది. మేమందరం అయితే ఇట్లా రెడీ అయి కూర్చున్నాము. ఇంకా ఆడికి పోయినాక మెహందీస్ పెట్టుకోవడము అదంతా బ్లాగ్ ఉంటుంది. సో అక్క వాళ్ళ ఇంటికాడ బోనాలు ఎంజాయ్ అయ్యి పోతున్నాం. మీరు కూడా అందరు బోనాలు ఎంజాయ్ చేయాలని బోనాల పండుగ శుభాకాంక్షలు అందరికి, లస్కర్ బోనాలు అందరికి. సో పల్లవి ఇప్పుడు చెప్తారటేమో శుభాకాంక్షలు మంచిగా చెప్పాలి. పల్లవి ఫేస్ కనిపించాలి. అట్లా కాదు, బోనాల పండుగ శుభాకాంక్షలు. బోనాల పండుగ శుభాకాంక్షలు ఏం చెప్పాలి? బోనాలు హ్యాపీ బోనాలు. హ్యాపీ బోనాలు అక్కడ చూసారు. హ్యాపీ బోనాలు. ఇక్కడ శామ్ హ్యాపీ బోనాలు. హలో హ్యాపీ బోనాలు అందరికి. సో హ్యాపీ బోనాలు టు ఆల్. పల్లవి ప్యూర్ తెలంగాణలో అందరూ బోనాల పండుగ మంచి సెలబ్రేషన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకంటే మేము ఫుల్ గ్రాండ్ సెలబ్రేషన్ చేసుకుంటాం కాబట్టి. ఆల్రెడీ మాది లాస్ట్ వీక్ చూసి అనుకుంటా వీడియో. అందరూ ఫుల్ గ్రాండ్ గా అండ్ పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసేసాం. డాన్స్ ఒక్కటి ఎక్కువ ఆడలే, బట్ నార్మల్ అన్ని పూజలు అవి కానీ ఖతర్నాక్ అయినాయి మాకైతే. సో గది ముచ్చట. చలో ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాం. అక్కడ చూసినట్టయితే మా పార్సల్స్ అన్ని రెడీ అయిపోయినాయి. ఇంకా ఎవ్రీ ఇయర్ చాలా ఉంటాయి ప్యాకింగ్స్, ఎక్కువ రోజులు ఉంటాము. ఈ ఇయర్ మాత్రం పనులు ఉన్నాయి కాబట్టి 2 days వేసుకున్నాము. సోమవారం రోజు నైట్ వరకు వచ్చేస్తాం. చలో కంటిన్యూ చేస్తాం బ్లాగ్. ఏ ఊర్లో వచ్చిరమ్మా? హైదరాబాద్ పైకి ఇస్తారు కానీ కింది దిగుతారా అడుగుతా. ఓసి అలసిపోయా. నాకు కవర్ ఇచ్చిరు, ఎప్పుడు తిరిగిపోతుందో తెలియదు. ఆ కవర్ ఇచ్చింది నాకు. మళ్ళీ ఊసబట్టింది అనుకో బ్యాగ్ పోయికి రాదంటారు. అది నీకు ప్రాక్టీస్ చేయడానికి ఇష్టం వస్తాడలే. నడక్క పోదాం. రంగు నడు పోదాం. హాయ్ అక్క, హ్యాపీ బోనాలు. హ్యాపీ బోనాలు. మంచిగా పెట్టించినప్పుడు ఏం పేరు చెప్పు? బబ్లాకర్లం. రాంజానికి వచ్చినప్పుడు అది నా లీవ్స్ మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. అక్క బ్రహ్మాండనం బ్రహ్మకమలం చెట్టు ఇంకా పువ్వు ఇయ్యలేదు, పూస్తుంది. అయ్యా బాబు నానా బంగారం వస్తేనే స్టార్ట్ చేసి అంటే వాళ్ళ ఫ్రెండ్. అయ్యో మళ్ళీ రిటర్న్ అలా పడేసా అట్లా పడేసాక. పసుపు చెట్టు మందారం అంట, బాగుంది కదా. చలో హాయ్ టు ఆల్.
దిస్ ఈజ్ వదిన మడతలు సరదాలో. చలో వచ్చేసినాం ఇక ధూమ్ 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 అక్కడ నడవకపోదాం చేసుకుందాం. డోంట్ డిస్టర్బ్. అవునండి నిజంగా వీడియోస్ రావాలంటారు, మన బిజినెస్ అకౌంట్లో రెస్పాండ్ అవుతలే, ఫోన్ లీవ్ చేసేది అంటారు. వీడియోస్ మీరే అడుగుతారు, చీరలు మీరే అడుగుతారు. ఎట్లా చెప్పండి, రెండు ఎట్లా మెయింటైన్ చేస్తాం? అది కటింగ్ ఇచ్చిరావా? నీకన్నా తెచ్చింది ఎప్పటికీ ఎంత కదా పర్లేదు. నీదే సరే, నీదే బోనాలు అయిపోయినా ఇక్కడికి. అవునా చీర అది అది నాది, అది నాది. ఏమైతుంది ఈసారి నాగరానక్క కట్టుకుంటాను తెచ్చిన. నాగరాక చూపి, ఇది నేను కట్టుకుంటాను తెచ్చిన. పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అది సౌండ్ తక్కువ మమ్మీ. ఇక అలా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిరనుకో ఇష్ట రాజ్యం ఉంటుంది ఇక వాళ్ళది. వాళ్ళ అత్త దగ్గరికి అలా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వస్తే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇగో ఈ మోపూరలో ఏముంటుంది పని, ఈడికి వచ్చినాక అయితే బ్యాట్ బాల్, అది కూడా ఇంట్లో. హాయ్ హాష్యూ. శైలు అయితే కొద్దిగా రిలాక్స్ అయ్యి ఫోన్ పట్టుకుంది, ఆర్డర్స్ తీసుకుంటుంది. హాయ్ హాషి పండు, హాయ్ చెప్పు, హ్యాపీ బోనాలు చెప్పు అందరికి. అయ్యో స్టార్ట్ అయింది. మా ఇంటికంటే పిలుసు అంతేటవా. ఇగో పల్లవ ఆశ్రిత్ పల్లవ అయితే మామిడి కొమ్మలు కట్టడంలో బిజీగా ఉంది చాలా. వచ్చినప్పటి నుంచి ఇట్లా మామిడి కొమ్మల్ని యాప కొమ్మల్ని అంతా డివైడ్ చేసి మూటలు కట్టి పెట్టేసేసింది అనమాట. ఇదానికి బిజీ ఉంది. అండ్ ఇక్కడ ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ పన్నీర్ బిర్యానీ చేస్తాను. అక్క అయితే ఇప్పటిదాకా లేకుండే, అక్క షాప్ కాడికి పోయి. అవును అక్క బట్టలు అంటే గుర్తుకొచ్చింది, కానీ చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి అక్క, సూపర్ కాంప్లిమెంట్స్ వచ్చినాయి. ఒకటని చెప్పా రెండని చెప్పా, ప్రతి ఒక్కరు శామ్ అద్విత స్క్రీన్ షాట్స్ పంపిస్తారు. మాకు ఈ చీరలు కావాలి, మాకు ఇట్లా ఉట్టిరు, మాకు ఈ చీరలు కావాలి, ఇట్లా స్టిచ్చింగ్ చేపిరు లంగా జాకెట్లు అంటే. ఇప్పుడు అక్క ప్రజెంట్ బిజీగా ఉంటుంది. అక్క డీటెయిల్స్ నేను తర్వాత ఇస్తాను మీకు అందరికీ, లేదంటే ఒక వ్లాగ్ చేస్తా, అక్క నంబర్ ఆ వ్లాగ్లా ఇస్తా, ఒక షార్ట్ చేస్తా అని చెప్పిన. కానీ నిజంగా సూపర్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఈ పండుగ కూడా పుట్టిన అయ్యో ఇప్పుడు అవును, కానీ ఈ పండగకిట ఈ చీరలు అయితే అడగకండి. ఎప్పుడు పాత చీరలు అక్కకు పంపించుండే పిల్లలకి మన గుట్టమని ఫ్రాక్స్. సో మళ్ళీ సేమ్ మొన్నట్లాగానే క్యాన్ లంగా అలాగా కుట్టి ఈ లంగా జాకెట్లు అయితే కుట్టింది మళ్ళీ అక్క ఇప్పుడు సపరేట్గా. మళ్ళీ ఇవి అడగకండి, ఈ శారీస్ కావాలని. ఇవి పాత స్టైలు, కొత్తవి చాలా వచ్చాయి. అంటే ఏంటి వీటిల్లో అంటే పిల్లలు కదా, చిన్న పిల్లలు కదా, ఎక్కువ రేటు పెట్టి కొనే కన్నా సింపుల్గా ఒక 500 అట్లాంటి బట్టలు తీసుకొని పిల్లలకి ఇట్లా కుట్టిస్తే, అంటే ఎక్కువ హెవీ వర్క్ గిరికి ఏముండదు కాబట్టి సింపుల్గా వేసుకోవడానికి ఇష్టపడతారు. అండ్ ఎక్కువసేపు పెట్టుకుంటారు పే మీద, వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది. మనకి బడ్జెట్ ఏం అంటే పెద్దగా. ఇప్పుడు లాస్ట్ టైం పిల్లలకి ఎంత అయింది పల్లె మనకి పెళ్ళప్పుడు, మామూలు పెళ్ళిగాకు అంతకుముందుకి ఇట్లా చాలా ఉడిపించినాం కదా అక్క. హెవీ రేట్స్ పెట్టేసి లంగా బట్టలు కొనుక్కొచ్చి 5,000 6,000 ఖర్చు పెట్టి అట్లా ఉడిపిస్తుండే. తర్వాత జ్ఞానోదయం అయింది మాకు, ఎన్ని పైసలు పెట్టి కొట్టించినా సరే అవి అల్మార్కే అంకితం అనమాట. అవి స్పెషల్గా శామద్విత అయితే ఇంకెక్కువ. సో అట్లానైతే ఇవైతే ప్రిఫర్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఇది ముచ్చట. అండ్ ఇప్పుడు అక్క గాజులు తెచ్చినావు కదా, ఏమి అక్క మాకు అందరం మేము గాజులు వేసుకొని వచ్చినాం ఆల్రెడీ. ఇగో పల్లవి చూడు ఎన్ని గాజులు వేసుకొని చూపి పల్లవి. ఆల్రెడీ ఇగో పల్లవి గారు చూడండి ఎన్నిగానే గాజులు వేసుకున్నారు. అయినా కూడా మా అక్కగారు మళ్ళీ గాజులు పట్టుకొని ఏడ జాగా ఉంటే వేసుకుంటావు, చేతులకు జాగా ఉన్నా లేకపోయినా వేసుకోవాలని అక్క
అది శైలు వేసుకుంది, నేను వేసుకున్నా. కానీ అక్క మళ్ళీ తెచ్చింది, ఇప్పుడు మళ్ళీ వేసుకుంటాం. మీ ఇంటికి వచ్చినప్పుడు ఆడపిల్లలాగా ఎట్లనో అని మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మీరు కూడా నాకు అట్లా అంతే. అంటే అక్క ఆడికి వస్తే అక్క ఆడవిల్ల అంటే ఇంటి ఆడబిడ్డ కాబట్టి అమ్మ గాజులు టైపిస్తుంది కదా. ఈడికి వస్తే పల్లవి గారిని అండ్ శైలు గారిని అక్క ఆడపిల్లల మా ఇంటి ఆడపిల్లలు అనేసి అనుకుంటుంది. ఏంది ముఖం చూస్తుంది అంటే ఆడపడుచులు ఆడబిడ్డలు. ఆడపిల్లవమ్మా నీవు ఆడపిల్లవని బాధపడకమ్మా నీవు దిగులు సెందకమ్మా. చెల్లే అయ్యో మీకు చూపి ఆ ఫ్రెండ్స్ కానీ ఇడేమో జరిగిపోతుంది. ఊకే ఆ చీరలు అయితే నా చీరలు తీసుకొచ్చిన వీళ్ళిద్దరికే అవుతున్నాయి. అయ్యా మా అశ్విన్ చూడరు ఒకసారి. దిల్లంబల్లం దప్పుల వేలం పోత రాజస్తుండు అన్న పైలం. పాటాడు అశ్వ దిల్లంబల్లం పాటాడు అన్న. చెప్పు పోత రాజస్తుండు చాలా మంది చూస్తారు. మొన్న డిమార్ట్ లో కూడా చాలా మంది అశ్విన్ గుర్తుపట్టి శైలు మీ అల్లుడు అలా చేస్తున్నాడు. మీ అభిప్రాయం? ఏం లోడు ఏం లోడు మీ అల్లుడు ఏం లోడు మంత్రాలోడు అరణిక పోయి మంత్రాలోడు అంటుంది. ఇగో లాగ్ ఎడిటింగ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఎప్పటిదో పాత 15 రోజుల కింద బల్లగూడ టెంపుల్కి పోయినాం మేము అందరం కలిసి. సో చాలా పవర్ఫుల్ అమ్మవారు, చాలా అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు అనమాట. దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది. అదంతా స్టోరీ అనేది ఆ వీడియోలో చెప్తా, లేదంటే ఇంకా నెక్స్ట్ వీడియోలో చేస్తా. అండ్ ఇంకొకటి ఏంటంటే మమ్మీ రాలేదు. మమ్మీ ఈ ఇయరే కాదు ఎవ్రీ ఇయర్ అయినా సరే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికే పోతుంది. పొద్దున పెద్ద గుడి ఉంది కదా మీకు తెలిసి అందరికి కుకట్పల్లి టెంపుల్, హౌసింగ్ బోర్డ్ కేడ అమ్మవారి టెంపుల్, హౌసింగ్ బోర్డ్ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర పెద్ద పూజ అనమాట. పెద్దగా అయితే బోనాల పండుగ. డాడీ ఉన్నప్పుడు షూర్గా డాడీ అయితే వస్తుండే. పోయినా కూడా అమ్మమ్మల ఇంటికి పోయినా కూడా డాడీ అయితే వస్తుండే. బట్ డాడీని మిస్ అవుతున్నాం. అమ్మ మాత్రం అక్కడికి వెళ్ళింది. ఇంట్లో లొల్లు అయితే ఆపమంటే అస్సలు ఆపుతారు. వ్లాగ్ చేస్తామంటే వీళ్ళకి ఆడపిల్లల మైదాకులు అయితే పెట్టేద్దాం, గాజులు వేద్దాం. చలో వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. అందరు బిజీ అందరు వీడు. ఇగో నేను ఒక్క ఈ రూమ్ ఆలోచన ఎట్లా పాపం మొత్తం సదిరి పెడితే అక్క అక్క పోయే వరకు పిచ్చోని చేసేస్తారు అక్క. వీళ్ళందరూ చూడండి ఏం చేస్తున్నారు. శైలత ఎట్లుంది? పెద్దమ్మ ఎట్లుంది? మమ్మీ ఎట్లుంది? సూపర్. నేను చేసిన బిర్యానీ. పెద్దమ్మ తెచ్చిందని చెప్పు. పెద్దమ్మ తెచ్చింది. మమ్మీ మైదాకులు ఇక మేము మైదాకులు అయితే వేసుకున్నాం, కానీ వీడియో కోసం మనం ఇట్లా వాంటూ అనేవారికి మా మైదాకు అంతా ఖరాబ్ అయిపోయింది. చూపి అందరి పోయినా చూడిగో ఇడ పెద్దమ్మ ఇట్లా అయిపోయింది. మా పరిస్థితి ఇట్లా అయిపోయింది ఫ్రెండ్స్. మాట్లాడాలి ఫ్రెండ్స్. అది కూడా చూపివా? ఇక వీళ్ళు చూడు ఊదుల మీద వదిలేస్తారు ఫ్రెండ్స్. దేవుడు రావాలి నీకే వస్తాడే. ఈమెనైతే మొత్తం ఇల్లంతా పొగ చేస్తారు. నేను కొడతానే.
చలో ఇక అక్క వాళ్ళ ఇంట్లో అయితే బోనాలు స్టార్ట్ అయిపోయినాయి. ఏందక్క బోనాల పండుగ ఎప్పుడో అయితే ఇప్పుడు వీడియో వేస్తున్నావు అనేసి అంటుండొచ్చు. కానీ బోనాల పండుగ అక్క వాళ్ళ ఇంటికాడ అయిపోయినాక సండే రోజు నైట్ జ్వరంతో పడుకున్న అయితే 2-3 డేస్ ఇంకా పడుకున్నంటే మొత్తానికి జ్వరంతో అన్నట్టు కాదు, బట్ సర్ది జ్వరం లాగా వచ్చింది. కొద్దిగా సిక్కుండే ఇంకా అస్సలు కాలేదు. ఆడికించి వచ్చేసినాక దేవుడు వచ్చిందా? మన అశ్వగాడు ఏమంటుండంటే పిన్నికి దేవుడు వచ్చిందని ఉరికొచ్చిండంట. పోతాడు మళ్ళీ వచ్చి పిన్నిని నిజంగా దేవుడు వస్తున్నాను అడుగుతున్నాను వచ్చి. అంతవి సిక్ అయినా అని కాదు, కానీ ఏంటంటే కొద్దిగా నీరసంగా ఉండే జలుబు సర్ది ఉండడంతో ఇంకా కాలేదు. ఇంకా అట్లా వీడియో అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నా. ఇక అట్లనే ఇంకా వేరే ఉన్నాయి, నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో కొన్ని. ఇక బోనం అయితే రెడీ అవుతుంది అక్క వాళ్ళ ఇంట్లో. అయితే అక్క బోనాలు చిన్నగా అయినాయి, జర పెద్దగా ఉంటే బాగుండు కదా అనేసి మమ్మీ డాడీ ఇప్పించారు కదనే నిషాన్ కదా తీయాలని అనిపిస్తలేదు, కానీ ఇవి తీసి ఇంట్లోనే పైసలు వేసి పెద్దవి తీసుకొస్తాను నెక్స్ట్ ఇయర్ వరకు. సో చూద్దాము. లాస్ట్ టైం ఒక పూజారి వీడియో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది, అది నేను చూసిన. ఏంటంటే బోనం ఎట్లా చేయాలా అంటే పచ్చి కుండల ఏదైతే కుండలో అన్నం వండి పసుపన్నం పచ్చన్నం వండి ఎక్కిస్తామో అదే అమ్మవారికి ఎక్కుతుందంట. ఈ వేరే కుండల బౌన్లలో ఎక్కించి ఇవిట్లా ఎక్కిస్తే అమ్మవారికి ఎక్కదంట. కానీ మన అమ్మలు అమ్మ వాళ్ళ అత్తమ్మ వాళ్ళు అంటే నాయనమ్మలు వాళ్ళు ఎట్లా చేసినా మనం అట్లనే చేస్తాం కదా. అప్పట్లో ఉందో లేదో తెలియదు, లేకపోతే పరిస్థితి బాగాలేక చేస్తున్నాయి ఏందో తెలియదు, కానీ ఇట్లా మనకి సర్వాలు అలవాటు అయినాయి. చూద్దాం వచ్చే సంవత్సరం వరకు ఆ కల్చర్ గిట్ట మొత్తానికి బయటకు వచ్చి అందరు అట్లా పచ్చికుండలలో వేసి ఎక్కిస్తట్టు అది బి వస్తుండొచ్చు మేబీ. ఇన్ని రోజులు మనకి పూజలు ఇవి అన్నీ మర్చిపోయారు చాలామంది, బట్ సోషల్ మీడియా పుణ్యమా అని గుళ్ళకు పోతురు, అందరూ పూజలు చేస్తురు, అన్నీ అవుతున్నాయి. సో పచ్చ బియ్యం పచ్చకూర అప్పాలు చేసింది అక్క, అప్పాలు పెరుగు కింద బోనంలో, పైన బోనంలో వచ్చి చింతపండు రసము పెరుగు బెల్లము ఉల్లిగడ్డ సల్వా. అశ్విత్ గారు ఊకొచ్చి పిన్ని నీ దేవుడు వస్తుంది ఆ దేవుడు వస్తుందని అడిగితే మనం భయపట్టిద్దామని చూసినాం అనమాట. నాకు దేవుడు వస్తుందని చెప్పి ఒక చిన్న ప్రాంక్ చేద్దామని చూసినాము, కానీ చేద్దామన్నప్పుడల్లా తప్పించుకుంటా ఉన్నాడు అశ్వగాడు అయితే. సో అందుకనే చూద్దామని ట్రై చేసినా కానీ రాలేడు వాడు. చలో రెడీ అయిపోయారా పిల్లలు? రెడీయా? శామ్ రెడీయా? చూపి. శామ్ ఇవాళ సింపుల్గా రెడీ అవుతున్నది, హెవీగా వద్దన్నది. ఆ గొలుసు మీద తీసామని వేసింది, చున్నీ వేస్తే తీపిచ్చేసింది మొత్తాన్ని. సో అశు ఒకసారి చూపి. అచ్చు అశు షీట్ కుర్తానే బాగా అయిపోయింది. అది రెడీ అవుతలేదు వాళ్ళు రెడీ కామంటే ఇక అద్దిత ఒకసారి హాయ్ చెప్పు. అది ఇట చున్నీ వద్దు నాకు సింపుల్ గా రెడీ అవుతాను ఇవాళ. అది ఇట సింపుల్ గా రెడీ. చలో ఫస్ట్ పెట్టుకో. ఫస్ట్ అది కానీ పల్లవి పసుపు పెడుతుంది. పల్లవి రెడీ. శైలు దగ్గర 4 hours అవుతుంది. చూపి శైలు. షిఫ్ట్ అవుతావు ఇళ్ళకించి అల్లకి, అల్లకించి ఇళ్ళకి. అక్క ఏం చేస్తున్నావు? అక్క ఏం చేస్తున్నావు? ఇక పాపం అక్క మా అందరినీ రెడీ చేసి, నేను రెడీ చేయలే కానీ నువ్వు వంటకాడు ఉండి ఇప్పుడు అయిపోయింది. ఇక నేను వస్తున్నాం. అమ్మయ్య పూజలు స్టార్ట్ అయిపోయినాయి. ఎంత అయింది టైం శైలు? చలో బోనాలు రెడీ. బాబీడేమో మిసులుతున్నాడు. బాటిల్ చూపేలే ఈసారి తెచ్చిండా? అక్క నువ్వు ఇంకా రెడీ కానీ ఉంటే సో అక్క ఎక్కువ రెడీ కాలేదు. అక్క నిన్న దెబ్బ తాకించుకుంది, చేయికి దెబ్బ తాకింది అక్క. గణేష్ కృష్ణ శైలు పిల్లలు వీళ్ళు
శైలు వద్దు అయితే శైలు వద్దు కృష్ణ నువ్వురా పిల్లలు పిలుచుకరా పొలవక్క సూపర్ పొలవక్క నువ్వు వద్దు నువ్వు వద్దు వద్దు నేను మర్చిపోయి పిలిచిన నువ్వు ఆనే వద్దు నా బాలమ్మ మంచి బాలమ్మనే కానీ అయినా సరే కొబ్బరికాయ బాలమ్మకనా అలా పచ్చకర్పూరం అది వచ్చినది అది కృష్ణ ఎట్లా వేస్తుంది కిచెన్ కిచెనా అవునా కృష్ణ నేమేమో అంటుంది నిన్ను సామాజితాలని వీళ్ళు వీడికి అందరినీ అశ్వతి బావా మీ చెల్లి ఏదేదో అనేస్తుంది మన నువ్వు జాగ్రత్త అవో ఈ పిల్లల్ని ఎప్పుడో ఎప్పుడో రెడీ చేసి పెట్టినా అయ్యో పలగొడతాయి పడేస్తా ఆర్టిస్ట్ పెట్టారా ఏ కృష్ణ అట్లా అంటారా ఏమో డిస్కషన్ అయితేనే ఉంటాయి ఇద్దరికి వసుదేవసుతం దేవం కౌంతచానువర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః ఉమేశ్వరానికి జై ఏ శివాలుగే శృతులో ఆది పరాశక్తిలో గుడి నిండా వేద మంత్రాలు చూడు దయగల్లా పోషమ్మ పల్లవి ఆడ తీసుకున్నారా జల్ది కృష్ణ ఆడ తీసుకో శామ్ అదితే ఆడ తీసుకుని కరండి గట్టుపోతుంది ఫోన్ ఎట్లా ఎంత బిజీగా తీసుకోండి శామ్ తప్పు ఇప్పుడు బాగా పొగేసి ఏం చేద్దాం అనుకుంటున్నా గౌతమ్ అక్క కోసం రెడీ చేస్తున్నా ఊగుతలేడు అక్క ఊగుతుంది ఇప్పుడు మీకు బాగా సోకున్నది కానీ ఊగాలని నిజంగా కోరుకున్నాను అనుకో పెళ్లికి వస్తుంది కూడా మళ్ళీ మీ ఇష్టం మనం ఎందుకు పడ్డావురా చంప ఎందుకు ఇట్లా వద్దుతున్నావు అక్క చెంపని వస్తున్నాను అంటే ఊగుతుంది ఇప్పుడు సెట్టింగ్ చేసేది పాట ఆడుతురా ఏం చెప్పది డాన్స్ ముక్కు
మళ్ళీ రెడీ అవుతారు ఫ్రెండ్స్. రాలేదు వద్దని పల్లె అక్క షార్ట్ లో వస్తుంది అక్క కృష్ణ ఫోన్ లో వస్తుంది అక్క ఆ ఫోన్ లో తీసుకోండి షార్ట్ ఇలా వస్తుంది 2 కవర్ ఇష్టం ఉన్న సైడ్ ఉంది. దాంట్లో గొట్టమ్మకు కూర్చోవాలి కాదు, అది డాడీ మమ్మీ కలిసి ఇప్పించినారు కదా. ఫోటో తీసి చూపి నాకు ఎట్లుంది. నీ గురించి చెప్పిస్తా అక్క నేను లైట్ దీనికి శ్యామ్ భయపడుతుంది. ఈ మా వాడు ముఖం పెట్టేస్తుంది లోపలికి. దగ్గర అక్క లేట్ అవుతుందా మళ్ళీ 2 గోనలు అక్క సెకండ్ బోనంకి తినేసే కదా మావే. అయ్యా ఏ అంటే ఇట్లనే అది ఎట్లా గడ్డ ఉంటుంది. పోషమ్మ గుడి కట్ట అయితే ఏమనిపించదు. పోషమ్మ గుడి కట్ట దగ్గర కాబట్టి దగ్గర ఈసారి నిజంగా కొంచెం వాళ్ళు వెళ్తుందంటే కదా అప్పుడే వాళ్ళని ఇంకా రెడీ కాలే వదిలేసి కదా నేనే తీయమంటే తీస్తా కావాలండి. తీస్తున్న అన్ని by USB drive.
ఇన్నున్నారు. ఏమైంది? ఇక ఈరోజు గిరాకీ దుకాణంకి ఈరోజు 10,000 ఖర్చు అయిపోవాలి. 10,000 ఖర్చు కావాలి ఈరోజు కూడా. అదే 10,000 ఖర్చు అక్క. అక్క నువ్వు చిన్నపిల్ల కాదక్క తినడానికి. ఇక చిన్నపిల్లలాగా అడుగుతుంది చూడు. ఇంకా చిన్నపిల్ల ఏమా. మెల్లంగా అమ్మ మెల్లంగా అమ్మా ఏమొస్తుంది బావా? నెక్స్ట్ బోనం తీసుకోవాలి అమ్మవారికి. ఆకలి అవుతుందంట పిల్లలకి, అందరికి ఆకలి అవుతుందంట. ఫస్ట్ అశు నువ్వు గట్లవరా, నువ్వు అన్నది దిగాలే ఉండు. తినరా ఎట్లా తింటుంది చిన్నపిల్ల కాడ గుంజుకొని. అన్నీ చేసినాం. అయ్యో నాకు ఇడికిరా. ఏమైంది? ఏమైంది? కృష్ణ అడ్డం అయితే అస్సలకి రాదు. ఓకే పడేస్తా. తీసుకురాక ఏడుకొచ్చి తింటున్నా. ఇంకా దొంగలు అందరు దొంగలే. అవి తీసుకురాక నాకు వస్తుందా? తాళం వేసిందా? ఈడ తీయడం ఫోటోకి జరుగురి నూకేసుకుంటే అన్న అక్క ఇది చూడు. లోపల గుడికి వెళ్ళేసి వచ్చిందో ఇప్పిస్తాడు. అయితే ఆగు. అరే ఆగరా, ఇప్పిస్తా. ఆగుతాడు. నీ గురించి నేను ఇయ్యాలి. మేడం హాయ్. మేడం యూట్యూబ్లో వస్తారు కదా మేడం. ఆటోగ్రాఫ్ కావాలి నాకు. ఇస్తారా కొంచెం? అది నాకు ఇప్పుడే కావాలి. ఈ చేతి రాయాలి. వచ్చేయండి. జరుగు
బయటకు వెళ్ళిపోయింది అంకుల్. అరే ఏం చూస్తున్నా? తీర్థం కావాలా? ఏంది గట్టిగా గిరాక్ గట్టి కావాలి ఈరోజు. అబ్బా మన దెబ్బ తాకుతుంది. ఇంకో మంచి చొరగానే వచ్చింది. చరణ్ మా బాత్రూమ్ లో పోయి వీడియో రికార్డ్ అయ్యాడు. మంచి మంచిగా ఉంటాయి. నర్సింగ్ రాలే, నర్సింగ్ నర్సింగ్ రాలేడు, బిజీ. అక్క మళ్ళీ రికార్డ్ అయింది. అయ్యో క్యాట్ వాక్ చికి అక్క మెల్లగా మమ్మీ మళ్ళీ ఫీల్ అవుతాం. తింటా తింటా బండి కొంచెం ఖాళీ మనోడు వెచ్చండి.
మంచి మెడిసిన్ ఇస్తాను. జ్వరం వచ్చింది అన్నాడు. నడు అక్క ఫిజియోథెరపీ దగ్గర ఇగో మీరు అందరూ ఏం చేయాలి? వీళ్ళ మెడిసిన్ వాడినాం అనుకో నీ జ్వరం డబల్ త్రిబుల్ లేవు లేవు. శైలు నువ్వు జ్వరం వస్తే ఎడిగోతావు? ఎమ్మెల్సీ డాక్టర్ మసాజ్ చేసే డాక్టర్ దగ్గర అవుతావు, జ్వరం చూసే డాక్టర్ దగ్గర. శివ శైలు కొడుతుంది ఫ్రెండ్స్. అదైతే కరెక్ట్. పొద్దు పొద్దుల శ్యామ్ అభిత శ్రీహిత్ ఒకటే ప్లేట్లా పెట్టుకొని తింటున్నా. అసలు ఎందుకు తింటలే? ఇట్లా తినమా? ఎందుకే అక్క శైలత ఏం చేసినా ఏంటంటే మామా హాయ్ హలో హౌ ఆర్ యు అనగా మన కలెక్షన్లో చీరలు అయితే కట్టుకోరు. శారీస్ నచ్చినాయా? ఇప్పుడు ఆడతారు, డాన్స్ చేస్తారంటే ఇప్పుడు వీడియో చేద్దాం అనుకుంటున్నాం. రెడీ అయితే అవుతాము, తిన్నాక ప్రిపేర్ చేస్తాం ఏదైనా వీడియోలు చేయడానికి. హాయ్ ఎప్పుడు హాయ్ హాయ్ చూపి పల్లవి హాయ్. ఇక శైలేది ఇక అది ఏ పడతాము. మమ్మీ అర్షిత్ ఏం చేసింది తెలుసా? అక్కడ ఒక పైపు ఉంది, దాన్ని తొక్కి తొక్కి ఇడగొట్టేసింది. పల్లబత్త వాళ్ళు ఏం చేస్తారు? మెల్ల మమ్మీ పల్లవా అంటే పల్లవా అంటే శైలేది శైలు మామయ్య చెప్పింది కూసపోవద్దు, తిరుగుతారంట, దానిపైన టేక తీసుకో. మమ్మీ నేను భయపడ్డా, నువ్వు ఏడవడుతోని. అశిత్ గారు పైకి పల్లవి ఇక్కడ భయపడుతుంది. పల్లవి హైట్ అంట భయపడుతుంది. చూడండి
ఏ హైట్ ఎంత బయట పడతాడంట కానీ ఎక్కుతాడు. మీ మమ్మీ బాగుందా శారీలో? అదిత మమ్మీ బాగుందా శారీలో? ఆ శారీలో బాగుందా మమ్మీ? బీటీఎస్ ఎవరు అసలు? చేపలు తింటారు, ఉత్తి చేపలు తింటారా? పల్లవి శివ చూసిన అవుతుంది. శైలు వీడియోలో బాగా శైలు పల్లవి బాధ పల్లవి సెల్ఫీ పొడు వీడియో తీయాలి అట్లా. ఒకసారి చెప్పి అందుకే సెల్ఫీ పెట్టింది మేము తీస్తున్నాం అనుకోండి, అందుకే మొత్తం ఫోన్ ఇచ్చింది. అర్థం కాలేదు వీడియో తీసుకురా మాది. మా ఇద్దరు వీళ్ళు డేర్ అండ్ డాషింగ్ గర్ల్స్ అయ్యారు ఇద్దరు. వచ్చినామంటే అంత మంచి తలకే వస్తుంది చూడు. కర్ర బొగ్గులు ఇక్కడ పల్లె పల్లెకి ముందే హైట్ అంటే ఫుల్ భయం. చీరలు బాగున్నాయి ఫ్రెండ్స్. శ్రీ వినాయక కలెక్షన్స్. నాకైతే ఫుల్ సరదా అక్క. తల్లి కొడుకు ఎట్లా వీడియో చేసుకుంటారు చూడండి ఫ్రెండ్స్. అక్క చూడ చూడ అక్క చూడ వాళ్ళిద్దరు. One more.